గైస్, సిడ్నీలో వేల్ వాచింగ్ చూడడానికి వచ్చాం. ఎవ్రీ ఇయర్ కొన్ని థౌజండ్స్ ఆఫ్ వేల్స్ మనకి అంటార్టికా వాటర్స్ నుండి ట్రావెల్ చేసి ఆస్ట్రేలియా వస్తాయంట. ఎందుకో తెలుసా? వాటి బ్రీడింగ్ ప్రాసెస్ కోసం. వేల్ మైగ్రేషన్ ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. ఆల్మోస్ట్ 10,000 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి ఈస్ట్ కోస్ట్ నుండి నార్థన్ అండ్ సౌతర్న్ పార్ట్స్ ఆఫ్ ఆస్ట్రేలియాకి ఈ వేల్స్ బ్రీడింగ్ కోసం వస్తాయి. హ్యాంప్యాక్ వేల్స్, బ్లూ వేల్స్ అండ్ సమ్ టైమ్స్ డాల్ఫిన్స్ కూడా మనం చూడొచ్చు. ఎవ్రీ ఇయర్ మే నుండి నవంబర్ వరకు ఈ వేల్ మైగ్రేషన్ జరుగుతుంది. జూలై అండ్ ఆగస్ట్ అయితే వేల్ యాక్టివిటీస్ చూడడానికి కొన్ని వేల మంది వస్తారనమాట. ఈ వేల్స్ అసలే చూడడానికి టన్నుల బరువు ఉంటాయి అండ్ వీటి యాక్టివిటీస్ కూడా భలే ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎందుకు ఇవి అంటార్టికా నుండి ఆస్ట్రేలియా వరకు ట్రావెల్ చేసి వస్తాయో తెలుసా? దీనికి ఒక సైంటిఫిక్ ప్రాసెస్ ఉంది. జనరల్ గా అంటార్టికా వాటర్ లో ఉండడానికి వాటి బాడీ అండ్ స్కిన్ డెవలప్ అయి ఉంటుంది. బట్ ఆ న్యూ బోర్న్ బేబీస్ కి అంత త్వరగా డెవలప్ అవ్వదు. ఆస్ట్రేలియన్ వామ్ వాటర్స్ లో బేబీస్ డెవలప్ అయిన తర్వాత అన్నీ కలిసి రిటర్న్ అంటార్టికా వెళ్ళిపోతాయి.